వీళ్ళకి అసలు ఈస్టర్ గురించేలే తెలియదు. వీళ్ళకు ఈస్టర్ లో ఏం జరిగిందో తెలియదు. వీళ్ళకు ఒకటి మాత్రం తెలుసు, ఏసే లేచిండు. దానికంటే 40 రోజులు ముందు మేము అందరము ఫాస్టింగ్ ఉంటాం, మేము లెంత్ డేస్ చేస్తాం. అది బైబిల్లో లేనే లేదు. యేసు ప్రభు 40 డేస్ లెంత్ డేస్ చనిపోయే ముందు చేయలేదమ్మా, ఆయన సేవ ప్రారంభంలో చేశాడు. ఓరి తెలియదు కూడా బైబిల్లో లేని ఆ పద్ధతిని నువ్వు ఈ రోజున నువ్వు పాటిస్తానవంటే అది మనుషులు కల్పించిన పద్ధతి కాదా? నేను హిందూ నుండి మారిన అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు మేము 40 రోజులు చికెన్ తినాం, మటన్ తినాం, ఏం తినాం. పొద్దునే లేచి ప్రార్థనలకు వెళ్ళేటోళ్ళము, లేకపోతే రాత్రంతా భజనలు చేసేటోళ్ళం. వీళ్ళు కూడా అట్లనే. ఇప్పుడు 40 రోజుల లెంత్ డేస్ ఇది. ఈ 40 రోజులలో చికెన్ తినొద్దు, మటన్ తినొద్దు, పెళ్లి చేసుకోవద్దు, తలకు పూలు పెట్టుకోవద్దు, ఆ తర్వాత సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు. ఏం బట్టినవరా నువ్వు? 40 డేస్ జీసస్, ఆయన 40 డేస్ జీసస్ ఉపవాసం ఉన్నది ఎక్కడ అంటే మినిస్ట్రీ ప్రారంభంలో, నాట్ బిఫోర్ హిస్ క్రూసిఫిక్షన్. ఆయన యొక్క శిలువకు ముందు కాదు. ఇది కంప్లీట్ గా అన్యాచారం. ఇది పూర్తిగా అన్యాచారం. ఇది భవాని మాల వేసినట్టు యేసే మాల వేస్తున్నారు, అయ్యప్ప మాల వేసినట్టు ఈ 40 రోజులు లెంత్ డేస్ చేసే వాళ్ళందరూ విగ్రహార్థన చేస్తున్నారు. విగ్రహార్థన. ఇంకో విచిత్రమైన విషయం చెప్పాలనా, ఈ 40 రోజులు ఇది ఏదైతే ఇప్పుడు వీళ్ళు లెంత్ డేస్ అని చేస్తున్నారో, అసలు పాత నిబంధనలో 7 పండుగలలో లేనే లేదు. అక్కడ చదవండి మీరు బైబిల్లా, పాత నిబంధనలో అసలు లేనే లేదు. పండుగలలో లేని పండుగ ఎక్కడికి వెళ్ళి వచ్చిందిరా బాబు? పూర్తిగా కల్పితం అది, పూర్తిగా వాక్యానికి వ్యతిరేకం అది.